పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదెవ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే వాడు అక్కడ కూడా తప్పించుకున్నాడా వీళ్ళు ఎక్కడున్నారని చెప్పగలం నాకేమన్నా మాయలు మంత్రాలు వచ్చా అరచేతిలోంచి విభూతి తీసినట్టు వీడిని హాం పట్టని పట్టు అప్పగించడానికి ఎక్కడుంటాడు వీడు స్విచ్ ఆఫ్ చేసింది ఇప్పుడెలా సార్ ఏంటి నా దగ్గర అమాయకంగా నటిస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగేదంతా నీ ఫ్రెండ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? సార్ అలాంటిది ఏం లేదు సార్. నాకు నీ మీద మొదటి నుంచి డౌట్ ఉంది. నీ టోపీ నా నెత్తిన పెట్టాలని చూస్తున్నావా? అయ్యో సార్, నేను అలాంటి వాడిని కాదు సార్. నేను వాడి గురించి సీరియస్గా ఆలోచిస్తున్నాను సార్. సార్ నేను వాడికి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్, నన్ను నమ్మండి సార్. వాడికి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు? అవును సార్. ఎవరికి రా ఫోన్ చేసావు? అది ఇప్పుడు ఆ ఫోన్ ఎవరికి చేసావు? వేరే వాళ్ళకి చేశాను సార్. ఆ ఫోన్ ఇలా ఇవ్వు.
అదే చిన్న ఇన్ఫర్మేషన్ కోసం. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. ఇవ్వు. ఏంట్రా ఇది? ఏంటిది? అది కాదు సార్, ఇప్పుడైతే ఆడికే చేశాను, కానీ మీరు అనుకున్నట్టు నేను. ఎంత ధైర్యంరా నీకు? నా ముందే వాడికి ఫోన్ చేసి చేయలేదంటావా? నాకే అబద్ధం చెప్తావా? సార్ మీరు అనుకున్నట్టు ఏం లేదు సార్, నేను చెప్పేది కాస్త వినండి సార్. సార్ లేదు, గీర్ లేదు, నాకే అబద్ధం చెప్తావా? నన్నే చీట్ చేస్తావా? సార్ చెప్పేది వినండి సార్. రారా నాడు. అది సార్. నోరు మూసుకుని లోపల పదరా. సార్ సార్ ఏంటి సార్ ఇది? సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్, నా మాట కాస్త వినండి సార్. నోరు పోయిరా దొంగ రాసుకెళ్ళి. సార్ డ్యూటీని కరెక్ట్గా చేసే మనిషిని సార్, ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. నమ్ముతారా? నమ్ముతా. సార్ వృత్తే దైవంగా, పోలీస్ స్టేషన్ దేవాలయంగా భావించేవాడిని సార్. అబ్బా అలాగా? చూస్తారా నీ సిన్సియారిటీ కూడా. సార్ సార్ ఏయ్ ఇలా రావయ్యా. ఎస్ సార్. వీడిని సస్పెండ్ చేయడానికి పేపర్స్ రెడీ చేయి. క్రిమినల్ కి సపోర్ట్ చేసి వాడు తప్పించుకుపోవటానికి ప్లాన్ చేశాడని, స్టేషన్ వ్యవహారాలు లీక్ చేశాడని ఛార్జ్ షీట్ రాయి. డిపార్ట్మెంట్లో పనిచేస్తూ డిపార్ట్మెంట్కే ద్రోహం చేస్తావా? నీ సంగతి తేలుస్తారా నేను? నీ మాత్రం నక్క తెలివితేటలు నాకు లేవనుకున్నావా? తోడేలనరా నేను. నా దగ్గర నీ తోక జాడింపులు సాగావు. సార్ సార్ ఆడు రావులపాలెం పారిపోయడం చెప్పింది నేనే కదా సార్. అక్కడి నుంచి ఆడు తప్పించుకున్నాడని మీరు చెప్తే అసలు ఆడు ఎక్కడ పోయాడో, ఎక్కడున్నాడో తెలుసుకుని ఆ తెలిసిన విషయాలు మీకు చెప్దామనే సార్ వాడికి ఫోన్ ట్రై చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం వినిపిస్తున్నావురా కథలు? నువ్వు పెద్ద నమ్మకస్తుడు, మరి వాడి ఇన్ఫర్మేషన్ కనుక్కొని నాకు చెప్దామని ఫోన్ చేసావా? నీ సంగతి నాకు పూర్తిగా అర్థమైందిరా. వాడికి పవర్ అందించి నా ఫీజులు లాగేయాలని చూస్తున్నావా? రేయ్ పచ్చిసాడేవాడికి అష్టాచమ్మా నేర్పుతున్నావా? నీకు ఇదేరా కరెక్ట్ ప్లేసు. అక్కడే ఉండు. ఎస్పీ గారు వస్తారు, నీ కథలన్నీ ఆయనకి చెప్తావు గాని. ఏయ్ ఏంటో ఇక్కడే నిలబడి ఉన్నావు? పోయి కంప్లైంట్ రాయిపో. అలాగే సార్. సరే సార్ రాయించండి. మీరు నన్ను నమ్మట్లేదు కదా, నేను డైరెక్ట్గా ఎస్పీ గారితో మాట్లాడుకుంటాను. అయినా నేనేం తప్పు చేశానని ఇలా సెల్ల వేశారు సార్? నేను మీకు తప్పు చేశాను అనిపిస్తే అఫీషియల్గా ఏం యాక్షన్ తీసుకుంటారో అది తీసుకోండి. అంతేకాని ఓ పిక్ పాకెట్ని తీసుకొచ్చి సెల్ల పడేసినట్టు డ్యూటీలో నన్ను తీసుకొచ్చి సెల్ల పడేస్తారా? నేను సిన్సియర్ పోలీసుని సార్. ఏయ్ ఇలా రావయ్యా. సార్ వాడిని బయటకు వదిలో. అలాగే సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి. డ్యూటీలో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గారు వెళ్ళండి. అర్జెంటుగా మళ్ళీ ఈ సెల్లుకే వస్తారు. కానీ వచ్చేటప్పుడు డ్యూటీ ఉండదు, ఈ యూనిఫామ్ ఉండదు. వెళ్ళండి సార్. నీకు పర్మనెంట్గా డ్యూటీ, ఈ డ్రెస్ రెండూ దూరం చేస్తాను. వెళ్ళండి సార్, వెళ్ళండి. అరే సుబ్బు, నువ్వు అన్నట్టు 2 వడలు తింటే పోయేదిరా. బాగా ఆకలేస్తుందిరా. ఏంట్రా ఏం మాట్లాడవే? అలా సైలెంట్గా కూర్చున్నావేంట్రా? ఏంట్రా ఎందుకురా కళ్ళలో నీళ్లు? ఏం లేదురా, వదిలే. ఏంట్రా ఇది? ఇంతకన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా ఈజీగా తీసుకున్న నువ్వు ఈ చిన్న సమస్యకి కన్నీళ్లు పెట్టుకోవడమా?
ఏంట్రా ఇది చిన్న సమస్య రా ఇది. ఎవడో మోసం చేయటం ఏంటి? ఏ తప్పు చేయకుండా ఇలా ఊరు కాని ఊరొచ్చి పిచ్చోళ్ళ పరుగులేంట్రా? ఎవరికి ఏ ద్రోహం చేయకుండా ఇలా దొంగల దాక్కొని తిరగడం ఏంట్రా? అరే అయ్యో పాపమని సాటి మనిషికి సాయం చేయడం తప్పారా? ఇప్పుడు నువ్వు చేసిన తప్పని ఎవర్రా అన్నారు? ఎవరు అనకపోతే పోలీసులు నన్ను ఇలా వెతకడం దేనికి? నేను ఇలా అడ్డదారిలో పరిగెత్తడం దేనికి? నమ్మించి గొంతు కోసిన వాడిని వదిలేసి బ్యాంకుని మోసం చేశానని నా మీద మా మేనేజర్ పోలీస్ కంప్లైంట్ పెట్టడం ఏంటి? ఓ పక్క పోలీస్ సమస్య, మరో పక్క బ్యాంక్ ప్రాబ్లం. ఇంటికెళ్తే పెళ్లి సమస్య. ప్రేమించిన శ్రావణి మాట్లాడిన పో అంటూ మొహం చాటేసింది. ఇటు ఇంటికి వెళ్ళలేను, అటు బ్యాంక్కి వెళ్ళలేను. ఇలా ఊరు కాని ఊళ్ళో కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ లో ఏంట్రా నా బతుకు? నేను ఎవరికి ఏ ద్రోహం చేశానని నాకు ఈ పనిష్మెంటు? అసలు నేను ఏ తప్పు చేశానో నాకే అర్థం కావడం లేదురా. బాధగా ఉందిరా, చాలా బాధగా ఉందిరా. ఒరేయ్, నేను ఒక మాట అంటాను గాని ఏమనుకోకురా. నువ్వు చాలా మంచివాడిరా. నీలో ఏ కల్మషము లేదురా. నువ్వు నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ నీలాగే మంచి మనసున్న వాళ్ళని, మంచి వాళ్ళని నమ్ముతావురా. కానీ చెడ్డవాళ్ళు ఉన్నారు, దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, నీకు ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరో నువ్వు కనిపెట్టాలరా. వాళ్ళని దూరంగా ఉంచాలరా. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు. ఏంట్రా నువ్వనేది? ద్రోహం చేసేవాళ్ళ? అవునరా, నాకు నరేష్ గాడి మీద డౌట్ రా. నీకు శ్రావణికి మధ్య దూరం ఏర్పడటం, నీకోసం పోలీసులు ఎతకటం, అన్నిటికీ కారణం వాడే అని అనుమానం రా. హెచ్చే, నోరు ముయిరా. మనం ప్రాబ్లమ్స్ లో ఉన్నామని దానికి కారణం మరొకరని అనుమానించడం తప్పురా. ఇంతేరా, నువ్వింతే. కావాలని చాచి మొహం మీద కొట్టినా పొరపాటున చెయ్యి తాకిందనుకునే రకంరా నువ్వు. ఈ మంచితనాన్నే వాడు మోసం చేస్తూ నీ జీవితంతో ఆడుకుంటున్నాడ్రా. బాగా ఆలోచించుడ్రా. మనల్ని స్టేషన్కి వెళ్ళొద్దని, సరెండర్ కావద్దని సలహా ఇచ్చింది ఆ నరేష్ గాడే. మనల్ని ఈ ఊరు వెళ్ళమని మనం బస్టాండ్కి ఎంటర్ అవగానే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడేరా. మనకంటే ముందే నీ ఫోటోని పోలీస్ స్టేషన్కి ఫ్యాక్స్ చేసింది వాడే అని నేను అనుకుంటున్నారా? శ్రావణి విషయం వాడు మనసులో పెట్టుకొని ఇలా డబుల్ గేమ్ ఆడుతున్నాడని నేను అనుకుంటున్నారా? వాడి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వాడికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. వాడు ఫ్రెండ్ అని నువ్వు అనుకోవచ్చు కానీ వాడు పోలీస్ బుద్ధి చూపిస్తున్నాడ్రా. నిన్ను తప్పించినట్టే చేస్తూ వాడు నేను చిక్కుల్లో నెడుతున్నాడ్రా. ఇదంతా వాడి మూలంగానే జరుగుతుందిరా, డౌటే లేదు. అవునరా గణేష్, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. వాడు నాతో మంచిగా ఉంటూ నాకే ద్రోహం తలపెడతాడా? రే, మన స్ట్రైట్ కి ఇప్పుడు ఆ నరేష్ గారి ఇంటికి అలాగేరా, చెప్తాం వాడు పని. ఈ సుబ్రహ్మణ్యం గారితో తేడా వస్తే ఎంత డేంజర్ వాడికి తెలియాలరా. తెలియాలి. ఏదైనా బస్సు వస్తే బాగున్నా. ఆపండి, ఆపండి. సరే ఆంటీ, మరి మేం బయలుదేరుతాం. మీ అబ్బాయి గురించి ఆలోచిస్తూ నిద్రాహారాలు మానేయకండి. ధైర్యంగా ఉండండి, ఏ ప్రాబ్లమ్స్ రావు. వాణ్ణి తలుచుకుంటే తిండేలా సహిస్తుందమ్మా. ఏమవుతుందో ఏమోనని భయపడి చస్తున్నాను. వాడి గురించి చాలా దిగులుగా ఉందమ్మా. మనం ఏసీపీ గారిని కలిసి మాట్లాడొచ్చాం కదా ఆంటీ. ఇక పోలీసుల వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. మీరు వరి అవ్వాల్సిన పనే లేదు. ఆ నరేష్ అయినా సుబ్బు ఎక్కడున్నాడో కాస్త వివరంగా ఫోన్లో అయినా చెప్పుండాలి కదమ్మా. వాడేమో చెప్పకపాయే. వీడు ఎందుకు ఎవరి మాట లెక్క చేయడం లేదో నాకు అర్థం కావడం లేదమ్మా. ఆంటీ, వారికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్మండి, ఏం కాదని నేను హామీ ఇస్తున్నాను. సరేనా? ఆహా, పరారీలో మహారాజు, భరోసా ఇచ్చే మహారాణి. పెళ్లి పేరంటం లేదు గాని భర్తకి ఏమీ కాని భార్య హామీ. బాగుంది, చాలా బాగుంది ఈ వరస. ఆయన ఎక్కడున్నా విచారించి తీసుకొచ్చి మీకు అప్పగించే పూచి నాది. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. ఏంటి, ఉంటారు కదా? అయితే మీరు నన్ను పూర్తిగా నమ్మట్లేదన్నమాట. మీరు ఈ మహిని నమ్ముతాననే వరకు నేను ఇక్కడి నుంచి కదలను.
ఇంటికి కూడా వెళ్ళను. హా. భలే దానివమ్మా. నేను నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను చెప్పు? నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. సరేనా? లేమ్మా, ఇంటికెళ్ళు. లేకపోతే మీ వాళ్ళు నీకోసం వెతుక్కుంటూ వస్తారు. గుడ్ గర్ల్. ఏం ప్రేమలు, ఏం ఆపేక్షలు, అన్ని నాటకాలు. ఈ దొంగ వేషాలు చూడటం నా కర్మ. సరే ఆంటీ, నేను వస్తాను. పద. బాయ్ లావణ్య. వస్తాను బాబు. మంచిదమ్మా. వస్తానక్క. రారా. బాయ్ లావణ్య, వస్తానండి. బాయ్. అమ్మా మహేశ్వరి, అమ్మా మహేశ్వరి, ఏంటాంటీ? ఏదైనా ఇంత మంచి మనసున్న అమ్మాయి నా కోడలిగా రావడం నా అదృష్టం. ఇంకా పెళ్ళే కాలేదు, కోడలిగా కాపురానికి రాలేదు, కాని నువ్వు ఇంత బాధ్యతగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉందమ్మా. ఏంటాంటీ అలా మాట్లాడతారు? పెళ్ళైతేనేనా బంధాలు బాధ్యతలు? అది కాదమ్మా, నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావే, రేపు సుబ్రహ్మణ్యం మీద ఎంత ఆపేక్ష కుమ్మరిస్తావ్? మీరు చాలా అనుకూలంగా కలిసి కాపురం చేస్తారని నా మనసు కనిపిస్తుందమ్మా. పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో మీరిద్దరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. మీ ఆశీర్వాదం ఉంటే చాలా ఆంటీ. మేం తృప్తిగా బ్రతికేస్తాం. వస్తానంటీ. వస్తానత్తయ్య. అలాగే బాబు. బాయ్. వస్తాను లావణ్య. బాయ్. బాయ్. చూసావట్రా అభి, ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా గొప్పింటి అమ్మాయి అయినా పిసరంత గర్వం లేకుండా, కుడి చెయ్యి ఎడమ చెయ్యి అని చూడకుండా నేను వాంతి చేసుకుంటే దోసిలి పట్టి అవతల పారేసిందిరా. ఎంత ప్రేమ, ఎంత ఆపేక్ష. నిజమేనమ్మా, మంచితనమే గాని గర్వం అంటే తెలియనమ్మాయి. అందుకే అంటారేమోరా, అన్నీ ఉన్న ఇస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అని. ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నా ఎంత అణకువరా అమ్మాయికి. చిల్లు కాని విలువలేని కొందరు మంచి మర్యాద, పెద్ద చిన్న అనే గౌరవం కూడా లేకుండా ప్రవర్తిస్తారు. అసలు ఆ అమ్మాయికి ఏం తక్కువరా? అన్నీ ఉన్నాయి, చూసి నేర్చుకోవాలి. ఏమండి, అసలు సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడని ఎవరైనా నరేష్ అడిగి తెలుసుకోవచ్చు కదా. అతను కనబడకుండా పోతే పోయేది ఆ మనిషి ఒక్కడే కాదు, ఈ ఊళ్ళో మన కుటుంబం పరువు ప్రతిష్టలు. అభి, ఇరుగు పొరుగు అనే మాటలు వినొద్దని పట్టించుకోవద్దని నీ భార్యకి చెప్పరా? నమస్కారం అన్నయ్య గారు, రండి. మీ అబ్బాయి ఎక్కడున్నాడు? దేనికన్నయ్య గారు? వాడిప్పుడే వాడి ఫ్రెండ్స్తో బయటికెళ్ళాడు. చూసావా అన్నయ్య, ఏ అదురు బెదురు లేకుండా ఎంత సాదాసీదాగా అబద్ధం ఆడుతున్నారు. ఫ్రెండ్స్తో బయటికెళ్ళాడా? ఎవరండి ఆ ఫ్రెండ్స్? పోలీసులా? తాగుడు మూతలు ఆడుకోవడానికి వెళ్ళాడా? ఏంటండి ఆ మాటలు? సుబ్బు ఇప్పుడే వస్తాడు, ముందు మీరు లోపలికి రండి. ఏంటి, ఇప్పుడే వస్తాడా? వచ్చి పులిజోదం ఆడతాడా? ఎంత అమాయకంగా నటిస్తుందో చూడన్నయ్య. ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు ఎంత అమాయకంగా మాట్లాడుతుందో చూడు. అలా సైలెంట్గా ఉన్నావేమన్నయ్య? మీ అబ్బాయి కోసం పోలీసులు వెతుకుతున్నారన్నది నిజమా కాదా అని అడగవే. ఆహా, అనకొండలు గుడారంలో దూరాయి. గుడారంలో బుజ్జిబాబుని వాడి తల్లిని మెంగటం ఖాయం.